శివాయ గురువే నమః. ఆత్మీయులు బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారే శర్మ గారు నాకు కొన్ని దశాబ్దాల నుంచి తెలిసిన మంచి వ్యక్తి. విశేషించి బాల్యం నుంచి కూడా ధర్మనిష్ట బాగా కలిగినటువంటి వారు, గురుభక్తి మెండుగా ఉన్నటువంటి వారు. శ్రీ శృంగేరి జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి వారికి విధేయులై ఆ పీఠంపై జగద్గురువులపై అపారమైన భక్తి కలిగినటువంటి వారు ఆ పీఠం తరపున, అదేవిధంగా విరూపాక్ష పీఠం తరపున కూడా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు. కొన్ని దశాబ్దాలుగా ఆదిశంకర భక్త సమాజాన్ని స్థాపించి నిర్వహిస్తున్నారు. లబ్ధ ప్రతిష్ఠైన పండితులందరూ కూడాను ఆ సభల్లో ప్రసంగించిన వారే. అదేవిధంగా సనాతన ధర్మాన్ని కోసం తప్పిస్తున్న వారందరికీ గొప్ప వేదికగా అది వ్యవహరింపబడుతున్నది. దానిని నిర్వహిస్తూ ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేయడమే కాకుండా స్వతసిద్ధంగా తాను ధర్మశాస్త్ర గ్రంథాలని, ప్రాచీన గ్రంథాలని, ఆర్ష గ్రంథాలని అధ్యయనం చేసి వాటిలో విషయాల్ని చక్కగా ప్రవచిస్తున్నటువంటి మంచి పండితులు కూడా. అందుకే ఇటువైపు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణతో, మరొక వైపు ప్రవచన కార్యక్రమాలతో ధర్మ పరిరక్షణ కోసం అనేక పీఠాలకు ప్రతినిధిగా పనిచేస్తూ ఆరహం శ్రమిస్తున్నటువంటి ఒక విశేషమైన వ్యక్తివారు. ధర్మము, భక్తి, జ్ఞానము మూడింటితో ఎందరికో స్ఫూర్తినిస్తున్నవారు. ఆయనపై నాకు మంచి స్నేహభావం ఉన్నది. వారి వల్ల సనాతన ధర్మానికి ఎంతో మంచి జరుగుతుందనేటువంటి దృఢమైన అభిప్రాయం కూడా నాకున్నది. అంతేకాదు ధర్మం కోసం కృషి చేస్తున్న అందరినీ చక్కగా సమన్వయిస్తూ ఒక తాటిపై తీసుకొస్తూ వారందరి ద్వారా ధర్మరక్షణ కోసం ఉద్యమింపజేస్తున్నటువంటి మంచి సంస్కారము, నిర్వహణ దక్షత, వ్యక్తిత్వం, ప్రతిభ ఉన్నటువంటి వారు. వారికి జగద్గురువుల కటాక్షం, ఈశ్వర కటాక్షం చక్కగా సిద్ధించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీర్ఘకాలం వారు ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలని వారి జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఆశిస్తూ అభినందిస్తూ ఉన్నాను. జన్మదిన శుభాకాంక్షలతో.